రైట్. రజనీ గారు సార్ చెప్పండి సార్. నేను అడగాల, మీకు ఆల్మోస్ట్ చాలా స్టఫ్ వచ్చింది. సార్ మొత్తం అందరూ ఆన్సర్లు చెప్పేశారు సార్. ముద్రగడ గారు జనసేనలోకి రాబోతున్నారు, అది ఎలా పరిణామం అని. ఆ పరిణామాలన్నీ ముద్రగడ గారి కొడుక్కండి, కాదు పార్టీ కాదు. ఈ అంటే ముద్రగడ గారు రావడం వల్ల కొంతమంది ఏదో మా పార్టీలోకి వచ్చినట్టు కాదండి. ముద్రగడ గారి కొడుకే వచ్చినట్టు. ఆయనతో పాటు ఒక 100 మంది వచ్చారా, ఒక 200 మంది వచ్చారా, ఒక 500 మంది వచ్చారు, ఒక 1000 మంది వచ్చారు, అంతేనండి. సో ముద్రగడ అనే వ్యక్తి ఎవరు? రంగా గారి వెనకాల ఉండే అనుచరులు వీళ్ళందరూ. ముద్రగడ గారు గాని, లక్ష్మీనారాయణ గారు గాని, కొద్ది గొప్ప దూరం నుంచి చూసిన అంబటి రాంబాబు అన్నయ్య కానీ, వీళ్ళందరూ అక్కడెక్కడ వాళ్ళండి. ఆయన పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు వీరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడో జైల్లో ఉండి మీటింగ్ పెట్టి కండక్ట్ చేస్తే ఒక 15 లక్షలు మంది జనం వచ్చారు. ఎక్కడికక్కడ చెప్పులు పోతే 2 లారీల కాళ్ళు వదిలేసిన చెప్పులు ఖాళీ కాళ్లతో వెళ్ళిపోయారు అంటే అది రంగా గారి గాలి అన్నమాట. ఆ వ్యూ ఆ టైంలో స్టేజ్ మీద కనపడిన ప్రతి ఒక్కడు మా కంటికి నాయకుడే. అదే రకంగా రంగా గారి చనిపోయిన తర్వాత కులాన్ని బతికించుకోవాలన్న తపనతో వీళ్ళందరూ నాయకులు అయిపోయారు. ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు అయిపోయారు. ఏం చేశారా కులానికంటే ఒకడు బోర్డు బయట పెడతాడు, కాపులకు ఎంట్రీ లేదని పెడతాడు. ఈ ముద్రగడ కాపు రిజర్వేషన్ కోసం పోరాడారని చెప్తున్నారు సార్. అమరవీరుడు పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర విభజన అప్పుడు ఎంత గొప్పగా పోరాటం చేసి ప్రాణాలకు తెగించి చనిపోయిన పర్వాలే ఉంటుంటాయి కదా. సో ఆ రకంగా ముద్రగడ గారు ఎందుకు చనిపోలా, నిరాహార దీక్ష ఎందుకు చేయలా? నా బలగం ఎంత ఉంది, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారని పులోమని తుని రైళ్లు తగలబెట్టకపోతే ఒక నిరాహార దీక్ష కూర్చుంటే మేమందరం వెళ్ళి కూర్చునే వాళ్ళం. ఒకవేళ ఆయన నిరాహార దీక్షలో చనిపోయి ఉంటే మా రంగా గారి పక్కన ఒక విగ్రహం ఉండి చరిత్రలో చెప్పుకుని ఉండే వాళ్ళం కదా మా బోటి వాళ్ళం. ఈ రోజు రిజర్వేషన్ లేకపోబట్టి నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జడ్జి అయిపోయారు, నేను మాత్రం అడ్వకేట్ గా మిగిలిపోయాను. మా లాంటి ఎంతో మంది ఆడబిడ్డల భవిష్యత్తు పోయింది. రిజర్వేషన్ గురించి కూర్చున్నట్టు చావో బతుకో రేవో తేలిపోవాలి, అది కాపు కులం దమ్మంటే. మరి ఎందుకు తగ్గినావమ్మా, మళ్ళీ ఎందుకు పోరాటం చేయలే? అప్పుడేదో గొడవ పడ్డారు చంద్రబాబు గారితో, అంటే ఎవడో అడ్డు పడితే నువ్వు ఆగిపోతావా? మన పిల్లల కోసం ఇదేనా నువ్వు చేసింది? చచ్చే ఎవరికి ఎందుకు పోరాడలేదమ్మా? ఎందుకు పోరాడలే? ఎందుకు పోరాడలేదంటే మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది పెద్దలు ఆయన్ని విత్డ్రా చేసుకోండి, మీలాంటి వాళ్ళు దీక్షలు చేస్తే ఎలా అంటూ ఆపారు. ఈవెన్ ఈ మధ్య కాలంలో చేగొండి హరిరామజోగి గారు ఏదో దీక్ష చేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేసి మీలాంటి పెద్దవాళ్ళు ఇలా ఉంటే ఎలా అండి, దీక్షలు చేయొద్దు మీరు అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడడం కూడా విన్నా. అవునండి, గౌరవించారని అనుకోకూడదా? హరిరామయ్య జోగయ్య గారు వయసు పెద్దదండి. ఆయన అలాంటి వ్యక్తి ఓపిక్ గా ఉండి మన లాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి కాబట్టి ఆయన ఉండాలి. ముద్రగడ గారు ధర్నా చేసినప్పటికీ ఆయన వయసు ఎంత అండి? ఆయన మూమెంట్ లో అనర్గళంగా అదేంటి ట్రైన్ ఎక్కేశారు కదా. మరి పోతే ఏమవుతుంది సార్? కులంలో ఒక నాయకుడు పోలా, ఆయన అడుగు జాడల్లో నేను పోదామని దిశ ఎన్కౌంటర్ కేసులో ప్రాణాలకు తెగించి నేను పనిచేస్తే ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కాపు బిడ్డ అంటే అడ్వకేట్ రజనీ పేరే వినపడిద్ది, కులం బిడ్డ అనేసి అంతే నా ఒక్కదాని పేరే వినపడిద్ది. ప్రాణాలకు తెగించి పోతే పోతాం, మరి రంగా గారి ఆదర్శాలు కనుక్కున్నా. మరి అంతలా పైన వాళ్ళు మినిస్టర్ల హోదాలు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అంత బలం ఉన్నప్పుడు పోతే పోతాం కులం కోసం అని మాకు రిజర్వేషన్ తెచ్చుంటే మా గుండెల్లో నిలిచిపోయేవాడుగా నాయకుడుగా. ఈ రోజు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఏది చేసినా అండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇటువంటి వాయిస్ ఎక్స్పెక్ట్ చేయాలి మీ దగ్గర. లేదు సార్, ఎందుకంటే ఈ టైంలో రావడం ఏంటి సార్? కులంలో నాయకుడు బయటకు వచ్చి ఒక రంగా గారి కోల్పోయి మళ్ళీ ఒకడు ఒంటరిగా బయటకు వస్తే పెద్దన్న పాత్ర పోషిస్తూ కులంలో నేను పెద్దోన్నయ్యా, ఇది తప్పయ్యా అని చెప్పాల్సిన వ్యక్తి ద్వారపూడికి సపోర్ట్ చేయడం ఏంటి సార్? ఆడబిడ్డల్ని కొట్టించడం ఏంటి సార్? అలా కొట్టించిన ఒక లోఫర్ గాడికి ఇతను సపోర్ట్ చేయడం ఏంటి సార్? భాష కంట్రోల్ ఉండాలి, ఆడబిడ్డల మీద చెయ్యి వేయడం సమాజ స్పృహ, మగవాడి లక్షణం. అదే ఆడబిడ్డలు బయటికించి ఆ మగవాడిని ఆడతానవా? ఆడబిడ్డలు మాట్లాడుతున్నాడు. శేఖర్ గారు మీ వాయిస్ తిరగలేదు. ఒకసారి హెడ్ ఫోన్స్ తీస్తే బెటర్. వాయిస్ తిరగలేదు.
ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒక ఆడబిడ్డల మీద చెయ్యి వేసిన వ్యక్తి అతను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా మా దృష్టిలో తక్కువేనండి. అటువంటి వ్యక్తి సపోర్ట్ చేసిన ముద్రగడ లాంటి వ్యక్తి ఈ రోజు మా పార్టీలోకి వస్తే మా జనసేన కార్యాలయాలు ఓపెన్ చేసి వస్తాయి. అంబటి రాయుడు గారికైనా స్వాగతిస్తాం, ముద్రగడి గారికైనా స్వాగతిస్తాం. మా అంబటి రాంబాబు అన్న కూడా అతి తొందరలో రాబోతున్నాడండి. ఆ వార్త కూడా మీకు చిన్నగా వచ్చింది. సో అన్నయ్య కులుపు నాయకుడు ఉన్నప్పుడు ఎవరు పక్కకు పోరండి. ఎందుకంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వం సీట్ అయితే ఇస్తుంది, కానీ ఓటేసేవాడు ఎవరు? కాపు. అరే కులంలో మరో రంగాలాగా కళ్యాణ్ బాబు బయటకు వచ్చి 2 చోట్ల ఓడిపోయినా ఇంకా పోరాటం చేస్తే ఏందిరా పక్కకు పోయేది? ఈసారి రిజర్వేషన్ వచ్చింది, మన నాయకుడు గట్టిగా మనం నిలబడాలా, కాపు దమ్మెంటో చూపించాలని అందరూ ఒక పక్కకు వస్తుంటే ఎవడో ఒంటరిగా చీకట్లో ఉంటుంటాడు పాపం. అదేదో సుబ్బి కాలమతి మందమతి సామతి లాగా. సో ఆ మందమతి కూడా చివరాఖరులో గోడలు దూకుతారన్న ఉద్దేశంతో పాపం ఇంకా టీడీపీ జనసేన టికెట్లు కూడా మంజూరు చేయలే. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, పరిస్థితిని బట్టి పాపం వాళ్ళని ఆదరించాలని. ముద్రగడ గారు చేసిన నిరాహార దీక్ష పైన, ఆయన పోరాటం పైన మీకు అనుమానాలు ఉన్నాయి? చిత్తశుద్ధితో చేయలా? చిత్తశుద్ధితో చేస్తే పని సఫలం అయ్యే వరకు అక్కడే కూర్చుంటారండి పొట్టి శ్రీరాములు గారు. ఒకటి రాజకీయం అండి. ఈ రోజు ఆయన దగ్గరికి ఎందుకు జనసేన పార్టీ నాయకుల బృందం వెళ్ళింది? రాత్రి ఎందుకు పంపించింది పార్టీ? ఆయన పిలిపించుకున్నారండి, ఆయన పిలిపించుకున్నారు. నాయకుడు వచ్చినప్పటికీ స్వాగతించని పార్టీ, కానీ ఈ రోజు లాభం అతనికేనండి, పార్టీకి కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అతనికి అతని కొడుక్కి లాభమే కానీ జనసేన వచ్చే నష్టమే ఉండదండి. జనసేన వేపెట్టుకుంది, ఎంతో మంది కలిసి వస్తున్నారు, నాయకుడు అక్కడే ఉంటారు, కార్యకర్తలు అందరూ మా వెనకాలే వస్తారండి. ఎందుకంటే ఈ రోజు కేవలం కొడుక్కి సీట్ ఇచ్చినా ఓట్లు వెయ్యరు అన్న విషయాన్ని ధృవీకరించుకున్న వ్యక్తి, నేను పోయినా నా కొడుకు భవిష్యత్తు బాగుండాలయ్యా, గొప్ప ఆదర్శవంతుడైన పవన్ కళ్యాణ్ వెనకాల నుంచో ఇప్పటి వరకు రాజకీయం చేసాం, ఇప్పుడు ఆయన వెనకాల నుంచొని కొద్ది గొప్ప అభ్యుదయ భావాలు నేర్చుకుంటే కులంలో బాగుపడతావని తండ్రి కొడుకుని పంపించే ఉద్దేశం వచ్చేమో. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పిలిపించుకుంటున్నారా, ఈయన వెళ్తున్నారా? సార్ తెలియదు సార్, ఎవరు వచ్చినా ఇందాక ఆయన చెప్పారు చూడండి, వైసీపీ పార్టీలో ఎవరొచ్చినా స్వాగతిస్తారని. సో సంస్కారం ప్రకారం ఎవరొచ్చినా స్వాగతిస్తాం, ఎవరిని వచ్చినా ఆదరిస్తాం. అదే రకంగా పరిస్థితిని బట్టి అధినాయకుడు 2 అడుగులు తగ్గి కులంలో ఒక నాయకుడు అన్నట్టుగా అతన్ని కూడా గౌరవించే పరిస్థితులు ఉంటాయండి. అంత మాత్రాన అతని వల్ల మా క్రేజ్ ఏమీ పెరగదు, అతని వల్ల మా ఓట్ బ్యాంకింగ్ ఏం కోట్లు పెరిగేదేమీ లేదండి. ఆల్రెడీ అతని మనుగడ వస్తున్నాడని నా భావన. క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడు గారు కూడా అంతే, సీట్ అయితే ఇస్తారు, వాళ్ళు ఓట్లు వేసేది ఎవరండి? రాష్ట్రంలో కాపులే. గుంటూరు కాపులు గట్టి కాపులు అన్న విషయం ఆయనకి తెలుసు, కాపులందరూ ఒక తాటి మీదకి వెళ్ళిపోయారన్న విషయం ఆయనకి తెలుసు. సీట్ వచ్చినా కావలేనన్న ఉద్దేశంతో 10 రోజులు కప్పించుకున్న కండవాని పక్కన పెట్టి, అన్నా నీ ఆదర్శాలు గొప్పవి, తప్పు చేశానన్నా అంటూ ఈ రోజు పార్టీ కండవా కప్పుకున్నాడు. అలా ఎంతో మంది తెలివి తెలుసుకొని మా పార్టీలోకి వస్తారు, రాబోతున్నారు. ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యే లోపల కాపుల పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంటారండి. ముద్రగడ గారి సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంటారు. ఓకే ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాయిస్. నిజానికి నేను మీ దగ్గర నుంచి ఇటువంటి వాయిస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం గారు రావడం వల్ల కొత్తగా అడ్వాంటేజ్ ఏం లేదు. ఆయన రాజకీయ అవసరాల కోసం మా పార్టీ వైపు వస్తున్నాడు, పార్టీలోకి ఎవరు వస్తున్నా ఆహ్వానిస్తాం కాబట్టి ఆయన తీసుకుంటాం. దట్ ఈస్ యువర్ పాయింట్, రైట్? ఎస్ సార్, అంతే సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీ గారిది పార్టీ వాయిసా లేకపోతే ఆవిడ వ్యక్తిగత అభిప్రాయమా అనేది ఆవిడ గారు తెలియజేయాలి. ఇంకో విషయం ఏంటంటే ముద్రగడ గారి నిరాహార దీక్షకి చిత్తశుద్ధి లేదు. ముద్రగడ గారి నిరాహార దీక్షకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే అది అయ్యేంత వరకు పోరాటం చేసేవాళ్ళు, లేకపోతే ఆడే చచ్చిపోయినా సరే మేము ఒక విగ్రహం పెట్టేవాళ్ళం రంగా గారి పక్కన అని చెప్పి ఆవిడ మాట్లాడారు. సో నిరాహార దీక్షలు అనేవి చిత్తశుద్ధితో మాత్రమే చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అవి చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, జనసేన పార్టీ ఏ రోజు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సార్ నిరాహార దీక్షల కోసం వస్తే గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జాతిపిత గాంధీ మహాత్ముల వారు ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసిన ప్రతిసారి పోలీసులు భగ్నం చేయటం, లేకపోతే ఆ పార్టీకి చెందిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వచ్చి గాంధీ గారి చేత నిరాహార దీక్షలు ఏవైతే విరమింపడం లాంటివి ఎన్నో చూసాం మనం. సో ఆ నిరాహార దీక్షలు అనేవి నిరసన తెలిపడం కోసం చేస్తారు, కానీ చచ్చిపోవడం కోసం చేస్తారు. నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అని జనసేన వాళ్ళ స్టాండ్ అంటా ఉంటే
వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఎక్కడ ఉందనేది వాళ్ళకే అర్థమవుతుంది. లేకపోతే ముద్రగడ గారి వెనక ఎక్కడో చివరి నిలబడిపోయినట్టు, వంగవీటి రంగా గారి వెనక ఎక్కడో చివరి నిలబడిపోయినటువంటి ముద్రగడ గారిని ఏంటండి మేము కాపు నాయకుడిగా గుర్తించేదని చెప్పి మాట్లాడుతాం. మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం రంగా గారిని దూరం నుంచి కూడా చూస్తున్నాడో లేదో. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూరలో పడితే రేపు కూరలో పడతారు. అలాంటి వ్యక్తి రంగా గారిని దూరం నుంచి అయినా చూసాడో లేదో ఏమో తెలియదు. మరి అలాంటప్పుడు వీళ్ళు మా కాపు నాయకుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎలా నెచ్చకెక్కించుకుంటున్నారో అర్థం కావట్లా. కాపు సమాజం కోసం, కాపు యువత కోసం, కాపుల భవిష్యత్తు కోసం, కాపుల రాజకీయ భవిష్యత్తు కోసమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు ఆయన చిత్తశుద్ధితో తీసుకున్న ఒక్క స్టాండ్ ఉందా అది జనసేన వాళ్ళు తెలియజేయాలి. ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మాట్లాడుతూ మా కాపులంతా ఇటే మా కాపు పార్టీ అని చెప్పి మాట్లాడు. జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఒక కుల పార్టీయా? జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా ఒక కుల పార్టీయా అనేది వాళ్ళు తెలియజేయాలి. ఓకే, లాస్ట్ కాపులు మొత్తం కన్సాలిడేట్ గా జనసేన వైపు నిలబడినా సరే, కాపులు మొత్తం కన్సాలిడేట్ గా టీడీపీ జనసేన కూటమికి ఓటేసినా సరే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరండి? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీకి టీడీపీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తున్నారు పొత్తులో భాగంగా? వాటిలో పవన్ కళ్యాణ్ గారితో మొదటి నుంచి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎంతమందికి ఆయన సీట్లు ఇవ్వగలుగుతున్నాడు? సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ గమనిస్తున్నారు. సార్, ఇందాక చెప్పింది నా వ్యక్తిగత భావన అండి. ఎందుకంటే కాపు రిజర్వేషన్ లేకపోబట్టి మా భవిష్యత్తులో ఒక పార్టీ అధికార ప్రతినిధి లైవ్ లో మాట్లాడేటప్పుడు, అది కూడా వీక్షకులు చాలా మంది చూస్తున్నారు, అందరూ మనల్ని గమనిస్తున్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయం అనేది ఉండదండి, పార్టీ అభిప్రాయం మాత్రమే. పార్టీ అభిప్రాయం చెప్తారు ఇప్పుడు. చిన్న చూపు ఎందుకండి? రైట్ సార్, మీ ఆడియో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే సార్. రజనీ గారు సార్, ఈ రోజు ఏదైతే మా భావన చెప్పామండి, పార్టీ స్టాండ్ ఏంటంటే అంటే పార్టీలోకి వచ్చే ప్రతి కాపు సోదరుని, ప్రతి కాపు సంఘాలని, ప్రతి కాపు నేతలని స్వాగతించడం అనేది ఒక సంస్కారం, ఒక ధర్మం. కానీ వచ్చేవాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది కూడా మా నాయకుడు గ్రహించగలుగుతాడు. అంత వ్యూహం అంటే వాళ్ళు డబ్బులు పెట్టి రామ్ గోపాల్ వర్మ సినిమా తీసుకున్నాడండి, మా నాయకుడు వ్యూహం వేరే ఉంటదండి. అధినాయకుడు భేటీ అంటే మీకు చూసే వాళ్ళకి అదేదో క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటదండి. ఎందుకంటే అధినాయకుడితో 40 నిమిషాలు కూర్చున్నాను కాబట్టి నాకు తెలుసండి. ఒక హాట్ సీట్ లో కౌన్ బనేగా కరోడ్పతిలో తెలిసిన ఆన్సర్ కూడా చెప్పలేక తడబడతాను చూడండి. ఆ మాదిరిగా లోపలికి వచ్చిన వాళ్ళు. ఎందుకమ్మా వచ్చావు, 10 రోజులు అక్కడ ఉన్నావు కదా, ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు, ఏం కావాలనుకుంటున్నావు అనేటటువంటి విపులకరమైన క్వశ్చన్లు కూడా అడగగల సమర్థుడండి. మా అన్నలు, మా కాపు సోదరులు, మా కాపు పెదనాన్నలు, చిన్నాన్నలు ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ గతంలో కొంచెం గట్టిగా పోరాడుంటే మా లాంటి బిడ్డల భవిష్యత్తు బాగుండేది అని ఒక చిన్న అభ్యర్థన అండి. ఇప్పుడు రేపు కాపు కులంలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయినా, మొన్నటి రోజు నాగబాబు నన్న అయినా నేను ఒకటే అడిగాను, అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, అందరూ ఏ ఎమ్మెల్యేనో ఎంపీ టికెటో లేకపోతే అన్న చిన్న పదవి ఏదన్నా ఇవ్వండి అన్న అని అడుగుతారు. మేము ఒకటే అడిగాం, అన్న మా లాంటి చాలా మంది ఆడబిడ్డల భవిష్యత్తు పోతుందన్న, ఈసారి గట్టిగా కాపు రిజర్వేషన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో తెప్పించాల్సిందే, కాపులందరం ఒక తాటి మీద ఉంటామన్నా అని. నా లాభం కాకుండా, కాపుల స్వలాభాల కోసం కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఒక రిజర్వేషన్ గురించి దామోదర సంజీవయ్య గారితో ఆగిపోయిందన్నా. ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న వచ్చాడు కాబట్టి మా గురించి ఆలోచించండి అన్న. కాపుల్లో మాకేమి పరిశ్రమలు పెట్టుకునే డబ్బులు లేవు, పక్క దేశాల్లో చదువుకునేంత స్తోమతలు లేదు, మాకున్నదల్లా మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి మీరు రిజర్వేషన్ అవకాశం కల్పిస్తే మంచిగా సెటిల్ అవుతామన్నా అని అడిగామండి. సో ఇక్కడ స్వలాభమా రాజకీయ లాభమా, నీ మాట పార్టీ మాట అంటే ఒక ఆడబిడ్డగా నా అభ్యర్థన, నా బాధ. అదే రకంగా మా అన్నయ్యని అంత అమాయకుడేం కాదండి, వ్యూహం అద్భుతం. ఎవరెవరు ఇంట్లో వస్తున్నారు, ఏం ఆశించి వస్తున్నారు, అక్కడ ఏ కోల్పోయి వస్తున్నారు, కోవర్ట్లుగా వస్తున్నారా ఏంటి అనేది ఒక వ్యూహ ప్రణాళిక రచిస్తాడండి. ఇప్పుడు ముద్రగడ గారిని ఆయన ఏదో పొగుడుతున్నాడు, ఆయన పొగిడి మాత్రాన ముద్రగడ గారు వైసీపీకి వైపు వెళ్ళరండి.
నాయకుడిలాగా మాకు నో, ఇక్కడ ఎవరు పొగడట్లేదు, నిజాలు మాట్లాడుతున్నాం మేము. మేము వినండి, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా అబద్ధం ఉందా? పొగట్టం కాదు, పొగట్టకి అబద్ధానికి తేడా తెలుసుకోండి మీరు. పోయింది సార్, మా భవిష్యత్తులు కూడా పోయినాయి సార్, మా భవిష్యత్తులు కూడా పోయినాయి సార్. మాకు డబ్బులు లేవు ఇప్పుడు రజనీ గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు మాట్లాడడం విన్నా. ప్రజారాజ్యం సమయంలో కూడా కొంతమంది కోవర్ట్ల వల్ల పార్టీకి ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఈసారి అటువంటి వాళ్ళని చేరనీయను, అటువంటి వాళ్ళని దగ్గరికి రాని, ఇటువంటి మాటలు మాట్లాడారు. సో ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి చాలా మంది రకరకాల రీజన్స్తో వస్తూ ఉంటారు. సరే, ముద్రగడ గారిని ఉద్దేశించి నేను ఆ మాట అనట్లేదు, కానీ అటువంటి పార్టీలో టికెట్ రాని వాళ్ళు కావచ్చు, రకరకాల మనుషులు ఈ టైంలో పార్టీలో చేరుతూ ఉంటారు. ఏంటి దాన్ని ఎట్లా స్కానింగ్ చేస్తారు? సార్, పీకే సర్వే ఆల్రెడీ చంద్రబాబు గారు దించారు కాబట్టి అందరినీ స్కాన్ కాపీస్ తీస్తారండి. ఒక్కొక్కరు ఎందుకు వస్తున్నారు? ముద్రగడ గారి కొడుకు భవిష్యత్తు కోసం వస్తున్నారా? అంబటి రాయుడు గారి సీటు కోసం వస్తున్నారా? రేపు రాబోయే వాళ్ళు ఎవరు? పీకే గారు జనసేన, టీడీపీ రెండింటి కోసం పనిచేస్తున్నారా అంటే కూటమి కోసం? సార్, సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వే కూడా చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు ఒకటి సర్వే చేసి ఒకటి స్కాన్ చేసి చెప్పే పరిస్థితి ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం గొప్పగా ఉంటది. సో అన్ని రకాలుగా రిపోర్ట్ అనేది వచ్చేస్తుందండి. ఎనీవే, ఎవరొచ్చినా కాపు సోదరుల్ని స్వాగతించడం మా అన్న ధర్మంగా భావిస్తాం. ఇంకొక మాట అడిగారు, ఇది కాపుల పార్టీనా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రంగా గారు మీటింగ్ పెడితే కుప్పలు తప్పలుగా వచ్చారండి. అప్పుడేం కుల పార్టీ ఇవ్వాల. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి జనసేన పార్టీ పెట్టినా ఈ రోజుకి ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ అటు టీడీపీ వైపు వెళ్ళారా, లేకపోతే వైసీపీ వైపు వెళ్ళారా, లేకపోతే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళారా? చూడండి, ఇతని అభ్యుదయ భావాలు, ఆదర్శ భావాలు నచ్చి పార్టీలోకి వచ్చిన వాళ్ళు అవతల వాడు లక్షలు ఇచ్చినా, మా లాంటి వాళ్ళని కోట్లతో కొనాలనుకున్నా ఎవ్వరు ఎక్కడికి కదలరండి, తొనకరండి. మొన్నటి రోజు అడిగారు, రాధా గారు కూడా వెళ్ళిపోతారేమో, వంగవీటి రాధా గారు కూడా. మేము అప్పుడు చెప్పానండి, వంగవీటి రాధా గారు చేసుకుంది మా కాపింటి ఆడబిడ్డని, మా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాన్ని. ఏ భర్త అయినా భార్య మాట వినకుండా ఒక నిర్ణయం తీసుకోలేడు. హోమ్ మినిస్టర్ కాబట్టి పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ పెట్టారు మీరు అక్కడ. నేను ఒకసారి పురుషోత్తం రెడ్డి గారు, కాపు కులం ఓట్లు ఎందుకు పెరిగినాయి అంటే, కాపు కులం అన్ని కులాల ఆడబిడ్డల్ని పెళ్లి చేసుకొని మా ఓట్లు పెంచుతారండి. అందుకని ఈ రోజు మా కులం బలం పెరిగింది, మా ఓట్లు పెరిగినాయి. సో అన్ని కులాలని ఆదరించేది కూడా మా కులమేనండి. అన్ని కులాల ఆడబిడ్డలని, అన్ని కులాల మగవాళ్ళని, అన్ని కులాల సమస్యలని ఆదరించేది కాపు కులం. ఈసారి రాష్ట్రానికి కాపు కాసేది ఖచ్చితంగా కాపు. పరిపాలించేది కూడా కాపు కులమేనా ఈసారి? సార్, పరిపాలన అంటే ఒక మాట చెప్తాను సార్, రాజ్యాన్ని గెలుచుకున్నాడు రాజు అయితే, రాజ్యాన్ని వదులుకున్నాడు గౌతమ్ బుద్ధుడు అవుతాడు సార్. నిర్ణయం ఎలా? సార్, ఇప్పుడు రాజు అవుతారా, బుద్ధుడు అవుతారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం గౌతమ్ బుద్ధుడేక. పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం గౌతమ్ బుద్ధుడేక. సర్లేండి, వాళ్ళ నవ్విన నోళ్లే రేపు ప్రమాణ స్వీకారాన్ని చూడబోతాయేమో. ఏ నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం, మేడం సారీ, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయాలంటే ఎన్ని సీట్లు గెలవాలండి మీరు? మ్యాజిక్ ఫిగర్ ఎంత? మీకు అవన్నీ తెలుసండి. మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి? మామూలుగా జరుగుతుంది. ఏదైనా రాజకీయ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి? మీ ఫిగర్ ఎంత చెప్పండి. వై నాట్ 175 అంటున్నారు కదా. 170 170 సీట్లకి గెలవాలంటే మా లక్ష్యం.